సిస్టర్స్, వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఎక్కడైతే ఆపుకున్నామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఫకీర్ మన బుక్ని స్వాధ్యాయం చేస్తున్నాను. నల్ల వ్యాన్ పొలాలు పర్వతాలు దాటుకుంటూ వెళ్తోంది. చిన్న పిల్లలు అర్ధనగ్నంగా తిరుగుతూ, వెనకాల 2-3 కుక్కలతో ఆవులు, బర్రెలు, పందులు కాచుకుంటూ యువకులు. అనంతంగా వ్యాపించి ఉన్న నీలాల నింగి. నీల్ డైమండ్, లెనార్డ్ కోహెన్ పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నాడు. రుద్ర ట్రక్, బస్సుల వేగాన్ని తప్పించుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ప్రయాణాలు అంటే ఇష్టం. తొందరగా గమ్యం చేరడం కన్నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయటమే ఇష్టం. అతనికి కాస్త దూరంలో ఓ ట్రక్ డ్రైవరు ఓ కారును ఓవర్టేక్ చెయ్యాలనే ప్రయత్నంలో రుద్ర వ్యాన్ వైపు వస్తున్నాడు. రుద్ర బ్రేక్ వేశాడు. కొన్ని సెకండ్ల లోపే ట్రక్ డ్రైవరు కారుని ఓవర్టేక్ చేసి వ్యాన్ను తగిలాడు. కొన్ని క్షణాల తర్వాత రుద్ర ఓ వృద్ధుడు రక్తపు మడుగులలో పడి ఉండడాన్ని చూశాడు. అంతరంగంలోని మృదువైన గొంతు విని వెంటనే వ్యాన్ దిగాడు. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది, కానీ ఎవరూ ఆ వృద్ధుడి గురించి పట్టించుకోలేదు. రుద్ర వ్యాన్ దిగి నెమ్మదిగా ఆ వృద్ధుడిని సమీపించాడు. ఆ వృద్ధుడు తెల్లటి కాటన్ కుర్తా ధరించి ఉన్నాడు. అచ్చం రుద్ర యొక్క గురువు లాగే తలకు ఓ తెల్లటి గుడ్డ కట్టుకొని ఉన్నాడు. తలలో నుండి రక్తం కారి ఆ గుడ్డ కొంత భాగం ఎర్రబడింది. ఆ ముసలాయన రోడ్డుకి ఓ పక్కగా పడిపోయి ఉన్నాడు. అతని వస్తువులన్నీ చెల్లాచెదరై పడిపోయి ఉన్నాయి. రుద్ర వెళ్ళి అతడి పక్కన నించున్నాడు. అతని పక్క నుండి ఎన్నో వాహనాలు వెళ్తున్నాయి. ఆ శబ్దాలేవీ రుద్రకు వినిపించుకోవటం లేదు. తన గుండె చప్పుడు, లోపలికి బయటికి ప్రయాణం చేస్తున్న తన దీర్ఘశ్వాసల్నే వింటున్నాడు. నెమ్మదిగా వంగి అతని భుజాల్ని తాకాడు. గర్భస్థ శిశువులా పడి ఉన్న వృద్ధుడు. అతని తెల్లని గడ్డం రక్తం కారి అక్కడక్కడ ఎర్రబడి ఉంది. ఈ యోగుల భూమిలో ఒక ఫకీర్ రోడ్డు మీద చావు బ్రతుకుల మధ్య పడి ఉంటే ఎవరికీ పట్టించుకునే సమయం లేదు. రుద్ర ఆ వృద్ధుడి నాడి చూశాడు. అమ్మయ్య అని రిలీఫ్ అయ్యాడు. ఇంతలో దారిన వెళ్ళే కార్లు ఆగి ఏం జరిగింది అంటూ దగ్గరికి వచ్చారు. చనిపోయాడా? ముస్లిం యోగిలా ఉన్నాడు. షిర్డీలోని సాయిబాబాలా ఉన్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? నీ పని నువ్వు చూసుకో, లేకపోతే నువ్వు ఆ ముసలాడిలా పడుండాల్సి వస్తుంది. ఇలా వినిపిస్తున్నాయి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు రుద్ర. దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. నెమ్మదిగా ఆగిన కార్లు వెళ్ళిపోసాగాయి. రుద్ర నెమ్మదిగా ఆ వృద్ధుణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతను ఎలాగైనా బ్రతికేలా చూడాలి అన్నదే రుద్ర తపన. కారణం బహుశా ఆ వృద్ధుడు తన మాస్టర్లా ఉండటమేనేమో. ఇంకో కారణం కూడా కావచ్చు. అతని సామీప్యం రుద్రలో ఏదో తెలియని శాంతిని కలిగిస్తోంది. మరో కారణం కూడా ఉంది. అవకాశం ఉండి అతన్ని రక్షించలేకపోతే కలిగే గిల్ట్ ఫీలింగ్ వలన వచ్చే నొప్పిని భరించే శక్తి తనకు లేదు. ఆ వృద్ధుణ్ణి తన 2 చేతుల్లోకి తీసుకొని వ్యాన్ కేసి నడిచాడు రుద్ర. ఇతను హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బ్రతికి ఉంటాడా, లేక తానే ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా కళ్ళు తెరిచి రుద్రకేసి చూసి చిన్నగా నవ్వాడు వృద్ధుడు. రుద్ర అలా చూస్తూ ఉండిపోయాడు. గాయాల నుంచి రక్తం స్రవిస్తూ ఉన్న వృద్ధుడి ముఖంలో బాధ గానీ గందరగోళం గానీ ఏవీ లేవు. రుద్ర ప్రేమగా చూస్తున్నాడు. రుద్రకి ఏమీ అర్థం కావటం లేదు. మొదటిసారిగా అతడే తన గతాన్ని, తన గుండె నొప్పిని ఏ తీర్పులు లేకుండా, ఏ నిరాశ నిస్పృహలు లేకుండా స్వీకరించగలుగుతున్నాడు. అతడు ఏం చెబితే అది చేయడానికి రుద్ర రెడీగా ఉన్నాడు. చనిపో అంటే ఎలా, ఎప్పుడు, ఎక్కడ అని అంటాడేమో. ఒకవేళ నువ్వు జీవించు అంటే తల ఊపుతాడేమో. రుద్ర తన ఉనికి పట్ల స్థితమై ఉన్నాడు. తన పిల్లల కోసం ప్రేమను, వృద్ధుడి కోసం తాను జీవించాడన్న అంగీకారాన్ని. ఎందుకు అంటే అతనికేం తెలియటం లేదు, దాన్ని పట్టించుకోనవసరం కూడా లేదు అని అనుకుంటున్నాడు. ఇంతలో ఉన్నట్లుండి ఆ వృద్ధుడు చేయెత్తి నెమ్మదిగా రుద్ర ముఖాన్ని నిమిరాడు. ఆ వృద్ధుని చేతి వేడి రక్తం రుద్ర బుగ్గకు తాకింది. అంతే, రుద్ర ఏడవటం మొదలుపెట్టాడు. కన్నీళ్లు బుగ్గలపై దిగి రక్తంతో కలిసిపోయాయి. క్రమేపీ ఆ వృద్ధుడి గుండెలపై తలపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగాడు.
థ్యాంక్ యూ మాస్టర్స్. మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం.